హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. కానీ ఈరోజు నేను పెద్దగా ఏమీ షూట్ చేయలేదు. ఇంట్లో అయితే చాలా వర్క్స్ కంప్లీట్ ఉన్నాయి, ఇంకా అవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంట్లో. ఈరోజు అయితే బెడ్షీట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇల్లంతా కూడా మంచిగా మాప్ అయితే వేసేసానండి. పనుల్లో పడిపోయి వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా వ్లాగ్ షూట్ చేస్తూ కూర్చుంటే పనులన్నీ లేట్ అయిపోతాయి అనేసి ఇక్కడైతే మార్నింగ్ ఫస్ట్ నిద్ర లేవగానే చిన్నబాబు కోసం హాట్ వాటర్ కాచేసి ఇడ్లీ అయితే పెట్టేసి ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను. ఇక్కడ నేను టీ అయితే పెట్టుకున్నాను తాగదామనేసి. ఇంకా ఆ టైంలోనే మా చిన్నబాబు అయితే లేచేశారు. ఇంకా లేచేసి మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంకా టీ కూడా చల్లగా అయిపోయాయి. ఇంకా అలాగే తాగేసాను ఈరోజు గుటగుట అంటూ. ఇంక ఇప్పుడు వచ్చేసి చిన్నబాబుకి అయితే ఇడ్లీ తినిపిస్తున్నాను. అస్సలు తినట్లేదు. చూసారు కదా మీరు ఎంత మారం చేస్తున్నాడో. ఎందుకో తెలియదండి, ఈ మధ్య ఫుడ్ అసలు మంచిగానే తీసుకోవట్లేదు. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇలాగే హాఫ్ ఇడ్లీ కూడా తినట్లేదు. మూతి గట్టిగా బిగబెట్టేస్తున్నాడు పెద్దవాళ్ళలాగాని. ఈరోజు మాత్రం చాలా వర్క్సే చేశానండి ఇంట్లో. అవన్నీ వ్లాగ్ షూట్ చేయాలంటే కొంచెం కష్టం అనిపించింది. కెమెరా పట్టుకొని ఇంకా తిరుగుతూ అన్నీ చేయాలంటే ఇబ్బంది కదా. అందుకోసం అనేసి నేనైతే ఏమీ షూట్ చేయలేదు. కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే షూట్ చేశాను. ఇంకా అదంతా యాడ్ చేసి ఒక వీడియోలో అయితే వ్లాగ్లో అయితే కన్వర్ట్ చేశానండి. ఇక్కడ చూశారు కదా ఇడ్లీ తినడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో మా చిన్నబాబు అయితే. ఆ చైర్లో కూర్చోబెట్టానా, ఆ చైర్ని పట్టుకొని పైకి లేచేస్తానంటున్నాడు ఒకేసారి. ఇంకా బాబుకి ఇడ్లీ తినిపించిన వెంటనే ఇంట్లో అయితే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను. వాటర్ పెట్టి చిన్న బాబుకి స్నానం చేపించేసాను. ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తర్వాత అయితే వంట కూడా పూర్తి చేసేసాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి. అలాగే టిఫిన్ కూడా రెడీ చేశాను. ఆ రోజైతే దోశలు వేశాను, అలాగే ఎర్రకారం కూడా చేశాను. ఆ వీడియోస్ ఏమి క్లిప్పింగ్స్ నేను ఇంకా తీయలేదు. ఇంకా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇక్కడ హెడ్ బాత్ చేశాను. అంటే ఇల్లంతా క్లీన్ చేశాను కదా, పైన అంతా పడుంటుంది అనేసి ఇక్కడైతే హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసానండి. చేసి వచ్చి మంచిగా పటాలన్నీ క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర బొట్లన్నీ పెట్టేసుకొని దేవుడికి పూజ కూడా చేసేసాను. ఒకసారి మీకు ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది ఈ వీడియో షూట్ చేసేటప్పటికి. ఇంకా స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇక్కడ మీకు అదే చెప్తున్నాను నేను. డైలీ పూజ చేసుకుంటే మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇంకా పూజ చేసిన వెంటనే చిన్న బాబు అయితే లేచేశారు. ఇంకా బాబుని అయితే నేను ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాను. ఇక్కడ పెద్ద బాబు అయితే డ్రాయింగ్స్ అయితే వేసుకుంటున్నాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ డ్రాయింగ్స్ వేసుకుంటున్నాడు ఇంకా బాబు అయితేనే. ఇక్కడ చిన్న బాబుని అయితే ఆడిపిస్తున్నాను. అస్సలు ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండట్లేదండి. బెడ్ మీద నుంచి కిందకి దూకేస్తున్నట్టుగా చేస్తున్నాడు. లేదు అంటే ఇద్దండి ఇట్లాగా నిలబడుకుంటున్నాడు. 24 hours నిలబెట్టినా నిలబడుకుంటున్నాడు. మనం ఏ సపోర్ట్ లేకుండా వదిలేస్తే కింద పడిపోతాడు. మళ్ళీ ఈ విధంగా మనం పట్టుకొనే ఉండాలి. బాబు కూడా ఇలాగ నిలబడుకొని టాయ్స్తో కానీ అన్నిటితో ఆడతానంటున్నాడు. టీవీ కూడా అలాగే చూస్తానంటున్నాడు. ఇంకా కొంచెం సేపు ఆడిపించిన తర్వాత అత్తమ్మ చేతికి అయితే ఇచ్చేసాను. ఇంక ఇక్కడ చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఫోల్డ్ చేయాల్సినవి అన్నీ కూడా తీసుకొని వచ్చేసాను. ఇవైతే కొనేనండి. దీనికి ముందు ఇంకా చాలా అయితే ఫోల్డ్ చేశాను. అది వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు నాకు, అందుకోసం నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఇది ఒకటే చేశాను. ఇంకా డైరెక్ట్గా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చూపిస్తున్నానండి. వైట్ రైస్ అలాగే మునక్కాయ పప్పు అయితే చేశాను ఈరోజు. మునక్కాయ వేసి నెక్స్ట్ వచ్చి ఉప్పు మిరపకాయలు అలాగే వడియాలు కూడా అండి. ఈ ఉప్పు మిరపకాయలు వడియాలు అయితే అమ్మ పంపించినటివి. మీకు లాస్ట్ ఒక వీడియోలో అయితే నేను చెప్పున్నాను కదా అమ్మ పంపించారు నాన్నతో అనేసి. అవైతే చేసేసాను. సింపుల్గా లంచ్ అయితే ఇదండి. ఇంట్లో వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూనే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడైతే పెద్ద బాబుకి ఫస్ట్ లంచ్ అయితే పెట్టేస్తున్నాను తినిపించేద్దామనేసి. అప్పటికే టైం వచ్చేసి 1:45 అలా అవుతుంది. ఇంకా చిన్నబాబు నిద్రపిద్దామంటే అస్సలు పడుకోవట్లేదు. డేలో 2 times కూడా పడుకోవట్లేదు అసలు ఈ మధ్య అయితే. ఇక్కడ బాబుకి రైస్ వేసేసి మునక్కాయ పప్పు వేసి వడియాలు పెట్టి రైస్ అయితే తినిపించేసానండి. ఇంకా ఇక్కడైతే బాబు టీవీ అయితే చూస్తున్నారు. ఇంకా నేనైతే లంచ్ తినిపించేస్తున్నాను.
బాబే తింటాడు డైలీ. కానీ ఈ మధ్య సమ్మర్కో ఏమో అండి ఎండలు ఎక్కువైపోయి సరిగా ఫుడ్ తినట్లేదు. ఇంకా అందుకని నేనే తినిపిస్తున్నాను. ఏంటంటే నాకు పిల్లలిద్దరికీ నేనే తినిపించానంటే వాళ్ళు ఎంత తిన్నారో నాకు అర్థమవుతుంది. వాళ్ళకి టమ్మీ అనేది ఫుల్ అయింది అనిపిస్తే నేను హ్యాపీగా ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కదా. అందుకోసం ఇంకా తర్వాత అందరం లంచ్ చేసేసిన తర్వాత కాసేపు అయితే ఇంకా లోపలే ఉండిపోయామండి. ఇంకా నిద్ర అయితే పోలేదు పిల్లలు, ఇంకా మేము పడుకోలేదు. అందుకనేసి ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నాక్గా పెద్ద బాబుకి యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చాను, తిన్నారు. మేమైతే టీ కూడా తాగేసాము. ఇంకా క్లిప్పింగ్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి బాబు పార్క్కి వెళ్తున్నాడు. ఇంకా పార్క్ కోసం అనేసి స్నాక్స్ వాటర్ బాటిల్ అయితే రెడీ చేశాను. స్నాక్స్ వచ్చేసి ఇవి కోపుల్లా ఉంటాయి కదా, స్వీట్గా ఉంటాయి, ఇవి బాగుంటాయి టేస్ట్ అనేది. ఇంకా అవైతే పెట్టేశాను బాబుకి. ఇవి తీసుకొని ఇప్పుడు పార్క్ అయితే వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు పార్క్కి వెళ్ళగానే చిన్న బాబు అయితే నిద్రపోయారండి. ఇంకా చిన్న బాబుని ఉయ్యాల్లో వేసేసాను. ఒక 1 అవర్ అలా పడుకున్నాడంతే. మార్నింగ్ ఎప్పుడో బాత్ చేపించిన తర్వాత పడుకున్నాడా. తర్వాత బాత్ చేపించాక ఒక 1 అవర్ ఏమో పడుకున్నాడు అంతే, 1.5 అవర్ అలాగా లేచేసారు. ఇంక తర్వాత ఇప్పుడు పడుకున్నారండి. ఈవినింగ్ 5:20కి అలా పడుకున్నారు. మళ్ళీ 6:10 కల్లా లేచేశారు. ఇక్కడ నిద్రపోతున్నారు. ఇంకా అంతే. ఇంక క్లిప్పింగ్స్ ఏమి తీయలేదండి నేను. ఇక్కడ వచ్చేసి నైట్ ఇంకా ఫుల్ అలిసిపోయాను కదా. ఇంకా డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి నేను. ఆ రోజు చాలా వర్క్స్ ఉన్నాయి నాకు ఇంట్లో. అందుకోసం అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఏమీ పెట్టుకోవద్దు, నేను బయట తీసుకొస్తాననేసి పరోటా వెజ్ కర్రీ అయితే తీసుకొచ్చారు. ఇంకా అందరం అయితే ఇదే తినేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం అయితే రైస్ ఉంటే పెద్ద బాబుకి అయితే తినిపించాను ఫస్ట్, తర్వాత పరోటా కూడా పెట్టాను. ఇక్కడ వచ్చేసి బింద్ అంటారు కదా, మీకు ఈ డ్రింక్ ఐడియా ఉందా? నాకైతే చాలా చాలా ఇష్టం, నా ఫేవరెట్ అండి ఇది. డైలీ తాగమన్నా తాగుతాను, కానీ మా హస్బెండ్ అయితే తెచ్చివ్వరు, హెల్త్కి మంచిది కాదనేసి. ఇంకా డిన్నర్ తినేసాక ఇక్కడ పిల్లలిద్దరు అయితే నిద్రపోయారండి. తర్వాత మేము కూడా పడుకునేసాము. ఈరోజైతే వ్లాగ్ చిన్నగా షూట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చి ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు. ఇంకా నా వీడియోస్ చూస్తూ